హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ యూ ఆల్ టు ద సెకండ్ స్కూల్. నాకు వెరీ రీసెంట్గా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఎదురైంది. నేను వెళ్తూ ఉన్నప్పుడు సాయంకాలం కావడం వలన హెవీ ట్రాఫిక్ జామ్ ఉంది రోడ్ల మీద. అయితే నా ముందున్నటువంటి వ్యక్తి బైక్ నడుపుతూ అతని ముందున్నటువంటి బైక్కి జస్ట్ ఇలా టచ్ చేశాడు. ఆ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ జామ్లో ఆ టచ్ చాలా చిన్నది, కానీ ముందున్నటువంటి వ్యక్తి వెనుకకు తిరిగి ఇలా సీరియస్గా చూశాడు. అప్పుడు వెనుకున్న వ్యక్తి ఏమీ మాట్లాడకుండా ఇలా అని ఐబ్రోస్ పైకి లేపాడు. అప్పుడు ముందున్న వ్యక్తి కోపంతో దిగి అతన్ని ఛాలెంజ్ చేశాడు. ఆ విధంగా ఛాలెంజ్ చేయడం వల్ల కొద్దిసేపు వాళ్ళిద్దరి మధ్యలో గొడవ సృష్టించబడింది. తర్వాత కొంతమంది ఇంటర్వెన్షన్ తోటి ఆ గొడవ సద్దుమనగడం వల్ల ట్రాఫిక్ ముందుకు వెళ్ళింది. ఇంకొద్ది దూరం వెళ్ళిన తర్వాత అదే విధముగా ట్రాఫిక్ జామ్ ఉన్నా కానీ ముందున్నటువంటి బైక్ని వెనుకున్నటువంటి బైక్ వ్యక్తి మళ్ళీ అదే విధంగా టచ్ చేశాడు. అయితే ఈసారి ముందున్న వ్యక్తి కూడా సీరియస్గా వెనుకకు తిరిగి చూశాడు. అప్పుడు వెనుకున్న వ్యక్తి ఎక్కువ మాట్లాడకుండా ఏమీ చేయకుండా చెయ్యెత్తి ఇలా చూపించాడు. అప్పుడు ముందున్న వ్యక్తి ఏమీ అనకుండా అలాగే ముందుకెళ్ళిపోయాడు. ఈ ఇద్దరి మధ్యలో వ్యత్యాసం ఏమిటంటే, ఒక వ్యక్తి ఐబ్రో రైజ్ చేయడం వల్ల ముందున్న వ్యక్తిని ప్రేరేపితం చేశాడు. ఇంకొక వ్యక్తి చెయ్యెత్తి ఇలా చూపించడం వల్ల ముందున్న వ్యక్తిని ప్రేరేపితం చేయలేదు. డియర్ ఫ్రెండ్స్, ఎక్కువ సార్లు ఎదుటి వాళ్ళ యొక్క ప్రవర్తన, ఎదుటి వాళ్ళ యొక్క బిహేవియరు మనం చేస్తున్నటువంటి యాక్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎదుటి వాళ్ళకి కోపం రప్పించాలన్నా, ఎదుటి వాళ్ళని సంతోషంగా ఉంచాలన్నా ప్రాబబుల్గా మన ప్రవర్తన మీద కూడా ఆధారపడి ఉంటుంది. కనుక ఎప్పుడూ ఎదుటి వారిని నిందించడం కాదు, నా తరపు నుంచి ఏమైనా మిస్టేక్ ఉందా అని ఆలోచించడం మొదలు పెడితే ఎదుటి వాళ్ళ యొక్క బిహేవియర్ని కూడా కంట్రోల్ చేయడం చాలా సులభం అవుతుంది. అప్పుడు అందరి జీవితాలు కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.